ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్ మోడర్న్ మెషినింగ్ ప్రాసెసెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్. దీన్నే మనం ఏడిఎం అని కూడా అంటాం. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్కి ఇంకొక డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఒకటి స్పార్క్ మెషినింగ్ అనొచ్చు, స్పార్క్ మెషినింగ్, ఆర్ఎల్స్ స్పార్క్ ఎరోజన్ మెషినింగ్ అని కూడా అంటారు. స్పార్క్ ఎరోజన్ మెషినింగ్. సో అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్ అని ఎందుకు అన్నారు అంటే, మోడర్న్ మెషినింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, కటింగ్ టూల్కి వర్క్ పీస్కి ఎటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా మెషినింగ్ అనేది జరగాలి. సో దీంట్లో మనం ఏం యూజ్ చేయాలి మెషినింగ్ జరగాలి అంటే, మెయిన్ మీడియం వర్కింగ్ మీడియం ఏంటి అంటే ఒక ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటే ఏంటంటే మనం స్పార్క్ తీసుకుంటాం. సో హై ఇంటెన్సిటీ లేదా హై వోల్టేజ్ ఉన్నటువంటి స్పార్క్ డిశ్చార్జ్, సో స్పార్క్ యూజ్ చేసి కనుక మెషినింగ్ చేస్తే, సో స్పార్క్ డెవలప్ అవ్వాలి అంటే మనకేంటి పవర్ సప్లై ఉండాలి కదా, ఎలక్ట్రికల్ పవర్ సప్లై కావాలి. సో అందువల్లనే దీన్ని ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్ అన్నారు, లేదా స్పార్క్ మెషినింగ్ అనొచ్చు. సో స్పార్క్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన వర్క్ పీస్ అన్నెసరీ పార్టికల్స్ దగ్గర వర్క్ పీస్తో ఉన్న మెటల్ని ఏం చేస్తుంది, స్పార్క్ అనేది మెల్ట్ చేసి, సో అక్కడ ఉన్న మెటల్ అనేది అక్కడి నుంచి రిమూవ్ అయిపోతాయి. ఎందుకు స్పార్క్ ఎరోజన్ అంటున్నారంటే, అలా రిమూవ్ అవుతున్న వేస్ట్ పార్టికల్స్ని ఎరోడెడ్ పార్టికల్స్ అని కూడా అంటారు. రిమూవ్ అయిపోతున్న పార్టికల్స్ అంటే వేస్ట్ మెటీరియల్ మనం ఎరోడెడ్ పార్టికల్స్ అంటాం. సో వేస్ట్ అనమాట. సో స్పార్క్ యూజ్ చేసి మెషినింగ్ చేస్తున్నాం కాబట్టి స్పార్క్ ఎరోజన్ మెషినింగ్ అని కూడా అనొచ్చు. సో ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ చూద్దాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈడిఎం. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే, వీఆర్ హ్యావింగ్ వ ట్యాంక్. సో ట్యాంక్ అంతా కూడా మనం ఏంటంటే ఒక సొల్యూషన్తో ఫిల్ చేసుకుంటున్నాం. ఆ ఫ్లూయిడ్ని ఏ ఫ్లూయిడ్ అంటాం అంటే డై ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ అంటాం, డిఐ. సో దిస్ ఈజ్ డై ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్. ఈ డై ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్లో ఫిక్చర్ ఏదైనా తీసుకొని ఇది వర్క్ పీస్ని పెడతాం. నా ఇది మనకి కావాల్సిన కటింగ్ టూల్ అనమాట. సో ఈ వర్క్ పీస్కి కటింగ్ టూల్కి మధ్య మనం సమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాం కదా, దాన్నే ఏమంటాం, స్పార్క్ గ్యాప్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ స్పార్క్ గ్యాప్. రెండింటి మధ్య మనం స్పార్క్ని ఇండ్యూస్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ స్పార్క్. ఆ స్పార్క్ ఇండ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న మెటల్ అంతా హై వోల్టేజ్కి మెల్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఏరియా ఏదైతే లిక్విడ్ రేంజ్ ఉంటుందో, అంటే సాలిడ్ స్టేట్ ఆఫ్ ద వర్క్ పీస్ని స్పార్క్ అనేది ఏమవుతుంది, మెల్ట్ చేస్తుంది. సో ఈ మెల్ట్ అవుతుంది కదా, దీన్ని అంతటినీ కలిపి ఏమంటాం అంటే క్రాటర్ అంటారు. క్రాటర్ అంటే ఈ పవర్ సప్లై వలన మొత్తం మోల్టెన్ స్టేట్గా మారిన ఏరియా అనమాట, దట్ ఈస్ క్రాటర్. ఇదేంటి మనకి టూల్. సో ఈ టూల్ని మన ఈ కేసెస్లో ఎలక్ట్రోడ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ టూల్. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే కటింగ్ టూల్ క్యాథోడ్ తీసుకుంటాం, వర్క్ పీస్ అనేది యానోడ్. సో యానోడ్ అంటున్నాం కాబట్టి దీన్ని పాజిటివ్ సప్లైకి కనెక్ట్ చేసుకోవాలి. పాజిటివ్ సప్లై, క్యాథోడ్ని నెగిటివ్ సప్లైకి ఇస్తాం. సో అంటే కటింగ్ టూల్ని నెగిటివ్ సప్లై కాబట్టి క్యాథోడ్. సో ఈ రెండింటి మధ్య ఏంటంటే మనం డీసీ సప్లైని పంపిస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ డీసీ సప్లై. ఈ సర్క్యూట్లోనే మనం ఏంటంటే కెపాసిటర్ ఒకటి, సో అందువల్ల ఇక్కడ కెపాసిటెన్స్ పెట్టాం, ఇక్కడ వేరియబుల్ రెసిస్టర్ పెడతాం. ఓకే, సో ఇదనమాట. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మెషిన్. ఫ్లూయిడ్ అంతటిని డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ అంటున్నాం. దిస్ ఇస్ వర్క్ పీస్, టూల్, ఇది వచ్చే పవర్ సప్లై. మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మనం ఎలక్ట్రికల్లీ కండక్టివ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, సో అంటే కరెంట్ సప్లై పాస్ అయ్యే మెటీరియల్స్కి మాత్రమే మనం దీంట్లో మెషినింగ్ చేయొచ్చు. సో దీంట్లో ఏం చేస్తున్నాం, మనం టూల్కి వర్క్ పీస్కి మధ్య గ్యాప్ మెయింటైన్ చేస్తాం కదా, ఆ గ్యాప్ని మనం స్పార్క్ గ్యాప్ అంటాం. స్పార్క్ గ్యాప్ వచ్చి 0.01 to 0.5 mm స్పార్క్ గ్యాప్ని మెయింటైన్ చేయాలి. సో ఇంత మనం స్పార్క్ గ్యాప్ మెయింటైన్ చేస్తాం అనమాట, అంటే రెండింటి మధ్య డిస్టెన్స్. స్పార్క్ గ్యాప్ మెయింటైన్ చేసి ఈ వర్క్ పీస్ని కటింగ్ టూల్ని ఏం చేయాలి, టూల్ కూడా డిప్ అవ్వాలి. సో ఈ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్లో ఎప్పుడైతే ఇమ్మర్స్ చేసామో మనం ఏం చేస్తున్నాం, వర్క్ పీస్ని యానోడ్ కింద తీసుకున్నాం, కటింగ్ టూల్ని క్యాథోడ్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్కి వచ్చేటికి ఏమేమి ఉన్నాయి, వేరియబుల్ రెసిస్టెన్స్ ఉన్నాయి, కెపాసిటెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే వోల్టేజ్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో ఎలాగా, బై యూజింగ్ డీసీ సప్లై సర్క్యూట్. సో డీసీ సోర్స్ యూజ్ చేసి వోల్టేజ్ ఎప్పుడైతే మనం పంపించామో, క్యాథోడ్కి యానోడ్కి మధ్య సఫిషియంట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకి జనరల్గా ఈ తీసుకున్న ఫ్లూయిడ్ అంతా కూడా ఏంటంటే ఇన్సులేటర్ కింద యాక్ట్ అవ్వాలి. అంటే ఎటువంటి
పవర్ సప్లైని కూడా ఫ్లో చేయకూడదు. ఈ స్పార్క్ గ్యాప్ మెయింటైన్ చేసాం చూసారా, ఈ ఏరియా చాలా దగ్గరికి తీసుకొచ్చాం అనుకోండి. సో అప్పుడు ఎలా యాక్ట్ అవుతుంది, ఇది క్యాథోడ్ కండక్టర్ కింద యాక్ట్ అవుతుంది. సో అంటే రెండింటి మధ్య మనకి ఏంటి, పవర్ అనేది ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో జరుగుతుంది. సో రెండు ఈక్వల్ 0.5 అంటే చూడండి చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. బట్ రెండు కాంటాక్ట్లో ఉండవు. ఇంత తక్కువ డిస్టెన్స్ తీసుకొచ్చి ఎప్పుడైతే మనం వోల్టేజ్ అనేది సప్లై చేసామో ఏమవుతుంది, రెండింటి మధ్య స్పార్క్ అనేది రైజ్ అవుతుంది. సో స్పార్క్ ఎప్పుడైతే రైజ్ అయిందో ఆ స్పార్క్కి మనకి ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ హై ఇంటెన్సిటీ స్పార్క్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడున్న మాల్టన్ మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది, మెల్ట్ చేసేస్తుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇది ఈ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్తో పాటు మిక్స్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మనకి కిందకి ఇంకా మెషినింగ్ జరగాలి అంటే టూల్ని నేను ఇంకొంచెం కిందకు మూవ్ చేశాను. మళ్ళీ రెండింటి మధ్య స్టాండ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే స్పార్క్ గ్యాప్ మెయింటైన్ చేసి నెక్స్ట్ మెటల్ని రిమూవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్. స్పార్క్ యూజ్ చేసి మెషినింగ్ జరుగుతుంది. అంటే ఆ హై వోల్టేజ్ దగ్గర వర్క్ పీస్ అనేది మెల్ట్ అయ్యి ఆ మాల్టన్ మెటీరియల్ అంతా ఏంటి, వేస్ట్ మెటీరియల్ దీంతో ఫిల్ అయిపోతుంది, మిక్స్ అయిపోతుంది. సో ఈ గ్యాప్ అనేది మనం ఎంచుకున్నాం కదా, యాక్చువల్గా ఫస్ట్ ఇనీషియల్గా గ్యాప్లో కూడా డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ ఫిల్ అయిపోయి ఉంటుంది. బట్ అదేంటది కండక్టివ్ కాదు. ఎప్పుడైతే మనం హై ఇంటెన్సిటీ డీసీ సప్లై వోల్టేజ్ పంపించామో సో అప్పుడు ఇది కండక్టర్ కింద యాక్ట్ అయ్యి, ఈ ఏరియా మాత్రం కండక్టర్, మిగతాదంతా ఇన్సులేటర్. కండక్టర్ కింద యాక్ట్ అయ్యి మనకి ఇక్కడ మెటల్ని రిమూవ్ చేస్తుంది. అది రిమూవ్ అయిన మెటల్ కూడా చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటల్ అనేది రిమూవ్ అవుతుంది అన్నమాట. ఫర్ సపోజ్ దీన్నే మనం కలిపి చెప్పాలనుకుంటున్నాం. సో ఇదంతా ఏంటి అంటే ఎలక్ట్రోడ్ అనుకున్నాం కదా, అంటే నథింగ్ బట్ టూల్. ఇది వచ్చి వర్క్ పీస్. రెండింటి మధ్య మనం ఏం చేస్తున్నాం, స్పార్క్ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ ఏరియా టూల్లో కూడా ఇది మనకి మాల్టన్ మెటల్, అంటే ఎలక్ట్రోడ్ ఈ ఎడ్జ్లో కూడా మనకి మెల్ట్ అవుతుంది. సో ఈ ఎడ్జ్ మెల్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్. దీన్ని ఏమంటున్నాం, స్పార్క్ గ్యాప్ అంటున్నాం. ఈ చుట్టూ ఉన్నదంతా ఏముంటుంది, డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది టూల్, ఇది వర్క్ పీస్. ఓకే, దిస్ ద స్పార్క్ డిశ్చార్జ్ డయాగ్రామ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈడిఎం. సో ప్రిన్సిపల్ డయాగ్రామ్ చూస్తాం కదా, ఇప్పుడు కన్స్ట్రక్షనల్ డయాగ్రామ్ చూద్దాం. కన్స్ట్రక్షనల్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి మనం వర్క్ పీస్ని మనం ప్లేస్ చేయడానికి మనకి ఫిక్స్చర్ కావాలి. బేస్, ఇది బేస్ మీద మనకి ఫిక్స్చర్ ఉంటుంది. సో ఈ ఫిక్స్చర్ పైన ఏంటంటే మనం వర్క్ పీస్ని ప్లేస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ వర్క్ పీస్. సో వర్క్ పీస్లో ఏంటంటే నాకు ఇలా కట్ అనేది కావాలి. సో ఇప్పుడు ఇది మనం ఏం చేయాలి, దీనిపైన టూల్ని కదా ప్లేస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ టూల్. సో ఇక్కడ ఇలాగ కట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ టూల్ ఏంటంటే మనం త్రూ హోల్ ఉన్న టూల్ తీసుకుంటాం అనమాట. అంటే హోల్ లోపల హోల్ ఉండేలాగా. సో దీని లోపల నుంచి కూడా మనం డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ని పంపిస్తున్నాం. సో ఎంటైర్ ఇదంతా కూడా ఏంటి, ఒక ట్యాంక్లో ఇమ్మర్స్ అయి ఉంటుంది. సో ఇదనమాట ట్యాంక్. ద ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ బేస్ అరౌండ్. ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్. సో డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ని ఏంటంటే ఇక్కడ మనం ఒక పంప్ యూజ్ చేసి సో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ని పంప్ ద్వారా పైకి లిఫ్ట్ చేసి ఇక్కడ ఒక ఫిల్టర్ పెట్టాను అనుకోండి, ఫిల్టర్ పంప్. సో ఏం చేస్తుంది, ఇక్కడ ఫిల్టర్ జరిగి మనం ఆ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ని ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, టూల్. ఇక్కడ టూల్ని హోల్డ్ చేయడానికి మనకు ఒక టూల్ హోల్డర్. ఈ టూల్ హోల్డర్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి మెషినింగ్ జరుగుతున్న ప్రతిసారి ఇక్కడ ఏం చేస్తున్నాం, స్పార్క్ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఇక్కడ వరకు మెటల్ రిమూవ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, ఆ నెక్స్ట్ లేయర్కి టూల్కి మధ్య కదా స్పార్క్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. సో గ్యాప్ అనేది ఏంటి, ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. స్పార్క్ గ్యాప్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఆ కేసులో మనం ఏం చేయాలి, టూల్ని ఇంకా కిందకి తీసుకొస్తూ ఉంటాం అనమాట, కిందకి మూవ్ చేస్తాం. వర్క్ పీస్లో మెటల్ రిమూవ్ అయిపోతుంది అంటే గ్యాప్ పెరిగిపోతుంది. సో కాన్స్టెంట్ గ్యాప్ మెయింటైన్ చేయడం కోసం టూల్ని కిందకి మూవ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది టూల్ ఫీడింగ్ అనమాట, టూల్ని కిందకి మూవ్ చేయడం కోసం.
టూల్ ఫీడింగ్ అనేది బై ద హెల్ప్ ఆఫ్ సర్వో మెకానిజం. ఇక్కడ నేను ఒక ఇలా పినియన్ గేర్ పెట్టుకున్నాను అనుకోండి, ఇట్స్ లైక్ అ ర్యాక్. ఇది ర్యాక్, ఇది ఇలా పినియన్ అనుకోండి. దీన్ని తీసుకెళ్ళి గేర్ బాక్స్కి కనెక్ట్ చేసుకుంటాం. సో అండర్ డిఫరెంట్ స్పీడ్స్ మనకి పినియన్ అనేది రొటేట్ అవ్వడానికి. గేర్ బాక్స్ విల్ బి కపుల్డ్ టు ఏ మోటార్. ఆ మోటార్ని మనం సర్వో మోటార్ అంటాం. ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ ద కంట్రోలింగ్ డివైస్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్వో కంట్రోల్ సిస్టమ్. సో ఇదనమాట, అది సర్వో కంట్రోల్, ఇది సర్వో మోటార్, ఇది గేర్ బాక్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చెప్పుకున్నాం, బేస్కి ఒక టెర్మినల్ ఇస్తున్నాం. ఓకే, సో పాజిటివ్ టెర్మినల్ బేస్కి వచ్చేటప్పటికి. ఓకే, యానోడ్ సప్లై బేస్కి కనెక్ట్ చేస్తాం. సో అందులో బేస్ ఫిక్చర్ వర్క్కి కూడా యానోడ్ సప్లై ఇస్తుంది. కటింగ్ టూల్కి వచ్చేటప్పటికి టూల్కి ఏ సప్లై ఇస్తున్నాం మనం, ఇలా ఉందనుకోండి, టూల్కి వచ్చేటప్పటికి నెగిటివ్ సప్లై. అంటే ఏంటంటే ఇది యానోడ్ కదా, ఇది క్యాథోడ్ అనమాట. సో దీన్ని నేను మైనస్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాను. సో రెండింటి మధ్య మనం ఏ సప్లై ఇవ్వాలి, డీసీ సప్లైని సప్లై చేస్తాం. సో ఈ సర్వో కంట్రోల్ సిస్టమే ఇండైరెక్ట్గా దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షనల్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మిషన్. సో డిశ్చార్జ్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనకి స్పార్క్ రావాలి అంటే ఏం చేయాలి, వర్క్ పీస్కి టూల్కి, ఇనీషియల్లీ టూల్ ఈ ప్లేస్లో ఉంది, ఈ టూల్కి వర్క్ పీస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం, స్పార్క్ గ్యాప్ అంటున్నాం. సో ఇనీషియల్లీ డీసీ సప్లైకి ఒకటి నెగిటివ్ టెర్మినల్ అంటే క్యాథోడ్ని తీసుకెళ్ళి కటింగ్ టూల్, ఇదనమాట టూల్, ఇది టూల్ హోల్డర్. పవర్ సప్లై ఇచ్చి మనం ఏంటి వోల్టేజ్ పంపించాం అనుకోండి. సో హై పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైతే ట్రావెల్ అయిందో కటింగ్ టూల్కి వర్క్ పీస్ మధ్య ఇదంతా డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ ఇనీషియల్లీ ఇన్సులేటర్ కింద యాక్ట్ అవుతుంది. ఈ ఏరియాలో మాత్రమే మనకు కండక్టర్ కింద యాక్ట్ అయ్యి స్పార్క్ అనేది డెవలప్ చేస్తుంది. సో స్పార్క్ ఏం చేస్తుంది, వర్క్ పీస్లో ఉన్న ఒక్కొక్క మెటాలిక్ పార్టికల్ని ఏంటంటే అది మెల్ట్ చేసి రిమూవ్ చేసేస్తుంది. సో అలా రిమూవ్ అయిన మెటాలిక్ పార్టికల్స్ అన్నీ, అన్నెసరీ మెటాలిక్ పార్టికల్స్ అన్నీ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్తో మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, మెషినింగ్ జరిగేటప్పుడు మనకి టెంపరేచర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో ఆ టెంపరేచర్ని రెడ్యూస్ చేయడానికి కూలింగ్ మీడియం కింద కూడా డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ అనేది యాక్ట్ చేస్తుంది. ఒకటి ఇన్సులేటర్ కింద, ఇంకొకటి ఇన్సులేటర్ ఇదంతా. ఇక్కడ వర్కింగ్ జరిగే ఏరియాలో మాత్రం కండక్టర్ కింద యాక్ట్ చేయాలి. మిగతా టైంలో ఇదేంటి, వర్క్ సర్ఫేస్ని కూల్ చేయడానికి యూజ్ చేయాలి. రిమూవ్ అయిన ఎక్సెస్ మెటీరియల్స్ని క్యారీ చేసే లిక్విడ్ కింద కూడా డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ అనేది యాక్ట్ అవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్. ఇది వచ్చి ట్యాంక్. సో ఇది ఏం చేస్తుంది, పంప్ అనేది ఆల్రెడీ మిక్స్ అయిపోయిన ఈ ఫ్లూయిడ్ని పైకి లిఫ్ట్ చేసి ఫిల్టరింగ్ చేసేస్తుంది. సో అంటే రిమూవ్ అయిన మెటాలిక్ పార్టికల్స్ అన్నీ ఇక్కడ ఉండిపోయి ఓన్లీ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ మాత్రమే ఇటువైపు నుంచి అలా వస్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు కటింగ్ టూల్కి వర్క్ పీస్కి మధ్య స్పార్క్ గ్యాప్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం కోసం ఏం చేయాలి, మెటల్ పార్టికల్స్ రిమూవ్ అయిపోతున్నాయి అంటే అక్కడ గ్యాప్ పెరిగిపోతుంది. సో ఆ గ్యాప్ మళ్ళీ కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలంటే టూల్ అనేది డౌన్ పోవాలి. సో బై ద హెల్ప్ ఆఫ్ సర్వో మెకానిజం, ఈ మెకానిజం అంతటిని సర్వో మెకానిజం అంటాం అనమాట. సో ఒక పినియన్ ర్యాక్, ఇది మెకానిజం తీసుకొని గేర్ బాక్స్ ఏంటి డిఫరెంట్ స్పీడ్స్లో పినియన్ రొటేట్ అవ్వడానికి, మోటార్ అనేది మనకు కావాల్సిన రోటరీ మెకానికల్ పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి మోటార్. సో ఈ సిస్టమ్ సర్వో కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షనల్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషిన్. దీంట్లో మెయిన్ పార్ట్స్ ఏంటంటే అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ స్పార్క్ జనరేటర్. సెకండ్ వన్ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్. థర్డ్ వన్ ఎలక్ట్రోడ్ ఆర్ tool. The fourth main important element in the EDM is servo mechanism. So these are the main important elements. Spark generator అంటే ఏంటి, సో ఇది మనం తీసుకున్నాం డీసీ సప్లై హై వోల్టేజ్ కావాల్సింది ఏంటైతే ఉందో దాన్ని స్పార్క్ జనరేటర్ అంటే కరెంట్ సప్లై అనమాట. స్పార్క్ జనరేటర్స్లో మనకి ఈ పవర్ సర్క్యూట్స్ ఉంటాయి చూసారా, దాంట్లో 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఒకటి రిలాక్సేషన్ సర్క్యూట్ అంటాం, ఇంకోటి పల్స్ జనరేటింగ్ సర్క్యూట్ అంటాం. ఓకే, సో ఈ 2 సర్క్యూట్స్లో ఏదో ఒక సర్క్యూట్ యూజ్ చేసుకొని స్పార్క్ని ప్రొడ్యూస్ చేయాలి. డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ అంటే ఇది, ఎలక్ట్రోడ్ ఆర్ టూల్ అంటే ఇది, సర్వో మెకానిజం అంటే ఇది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్. దీంట్లో మనం తీసుకునే ఒక్కొక్క
అంటే పారామీటర్స్ ఏంటంటో చూద్దాం. సో ఇక్కడ మనం తీసుకున్న డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ ఉంది కదా. సో డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ అంటే పంప్ నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత దాని యొక్క ప్రెషర్ ఎంత ఉండాలంటే 0.35 Nm². ఇంత ప్రెషర్తో మనం డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ని పంపిస్తున్నాం. మోస్ట్లీ యూజ్ చేసే డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్స్ ఏంటంటే అంటే పెట్రోలియం బేస్డ్ ఫ్లూయిడ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో పెట్రోలియం బేస్డ్ ఫ్లూయిడ్స్ ఏంటంటే అవి పారాఫిన్ కానీ లేదా వైట్ స్పిరిట్ ఆరెల్స్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, మినరల్ ఆయిల్. సో ఇలాగ ఈ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నిటిని మనం డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ కింద యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి స్పార్క్ ఇండ్యూస్ అవుతుంది కదా. ఇక్కడ ఎంత టెంపరేచర్తో స్పార్క్ ప్రొడ్యూస్ అవుతుందంటే అరౌండ్ 10,000 degrees సెంటిగ్రేడ్ అనమాట. సో ఇంత హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర మెటాలిక్ పార్టికల్స్ ఏమవుతాయి, వితిన్ మినీ సెకండ్స్లో మెల్ట్ అయిపోయి డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్తో మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్స్లో ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఒకటి ఈడిఎం డ్రిల్లింగ్ అని, ఈడిఎం మిల్లింగ్, అండ్ థర్డ్ వన్ వైర్ ఈడిఎం. సో ఇలా మనకి ఏంటంటే ఈ ఈడిఎంని బేస్ చేసుకుని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో వైర్ ఈడిఎం ఒకటి చూద్దాం. సో ఇది వైర్ ఈడిఎం ప్రాసెస్ అంటే ఇదనమాట డయాగ్రామ్. సో దీంట్లో ఏంటంటే మనం కంటిన్యూస్ సప్లైకి ఏంటంటే వైర్ తీసుకుంటాం. సో వైర్ అనేది ఇది వర్క్ పీస్. సో వర్క్ పీస్ని ఒక టర్మినల్కి యానోడ్కి వైర్ని క్యాథోడ్కి కనెక్ట్ చేసి స్పార్క్ అనేది మనం ఇండ్యూస్ కనుక చేసాం అనుకోండి, అంటే డీసీ సప్లై కనెక్ట్ చేసుకొని హై వోల్టేజ్ ఎప్పుడైతే వైర్కి వర్క్ పీస్కి మధ్య డెవలప్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, వర్క్ పీస్ని మూవ్ చేస్తున్నాం. సో వైర్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా ట్రావెల్ అవుతూనే ఉంటుంది ఇన్ బిట్వీన్ దీస్ 2 rollers. సో ఈ 2 rollers ద్వారా వైర్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిక్ స్పార్క్ అనేది డిశ్చార్జ్ అవుతుంది మనకి. సో ఆ స్పార్క్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న మెటాలిక్ పార్టికల్స్ని మెల్ట్ చేసి వర్క్ పీస్కి కనుక లీనియర్ మూమెంట్ ఇస్తే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ ఏం చేస్తాం మనం, బై ద హెల్ప్ ఆఫ్ నాజిల్. సో మనం ఇక్కడ స్ప్రే చేస్తాం అనమాట. బట్ జనరల్గా అయితే ట్యాంక్ తీసుకొని ట్యాంక్ లోపల ఇమ్మర్స్ చేయాలి క్యాథోడ్ని యానోడ్ని. దీంట్లో వచ్చేటప్పటికి వైర్ ఈడియం అన్నాం కాబట్టి వైర్ ఫామ్లో ఉండాలి మనం తీసుకున్న కటింగ్ టూల్ అనేది. సో ఈ వైర్ అనేది ఏంటంటే ఇన్ బిట్వీన్ 2 reels. ఈ 2 reels మధ్య ఇది కంటిన్యూస్గా ట్రావెల్ అవుతూనే ఉంటుంది. వర్క్ పీస్కి మనం లీనియర్ మూమెంట్ ఇస్తాం అనమాట. సో మనకి ఏ షేప్ కావాలో అటువంటి షేప్. ఓకే, ఈ కట్ ఉంది చూసారా, ఎంత డిస్టెన్స్లోనే కట్ అవుతుందో ఆ కట్ని అంటే ఆ స్లాట్ని మనం ఏమంటాం అంటే కెర్ఫ్ అని అంటారు. KERF కెర్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ద కట్ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ ఈడిఎం ప్రాసెస్. ఓకే, సో డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ మాత్రం నాజిల్ తీసుకొని మనం సప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ వైర్ ఈడిఎం.